శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రోమహిమణేలతపులచ్చాయి ముఖే స్థిరక్షణైః యుక్తా విందు నిబద్ధనరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం కుశకశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరः పరారయత్తస్యద్బర్గా సద్వరేణ్యముపాస్మహే. సర్వం వేదమాత గాయత్రీ కటాక్షఫలసిద్ధ్యర్థం. గురువుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడే వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమైనా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మేనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. వీరు ఏ దేవతారాధనలు చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో శృతిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వృశ్చిక రాశిలో నుండి విద్యార్థులకి కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. అది కూడా జూలై 23 తర్వాత నుంచి చిన్నపాటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల కాస్త విద్యకి దూరం అవడమనో లేకపోతే కొన్ని రోజుల పాటు స్కూల్స్కి వెళ్ళకుండా ఉండడం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు కొంచెం విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆ క్వశ్చన్స్ మీకు అర్థం కాకపోవడం, ఒక కన్ఫ్యూజ్ మైండ్తో ఉండడం, అబ్బా నేను ఎంత చదువుతున్నా నాకు ఇది అస్సలు అర్థం కావట్లేదు, దీన్ని విడిచిపెట్టేసి వేరే చదువుతా ఉన్నా, కాన్సన్ట్రేషన్ అనేటువంటి మైండ్ ఎక్కడే ఏర్పడలేదు. పైగా ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా అరుణాచలం ఈశ్వరుడు దర్శనం గావించండి, లేదా త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. రోజు కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి రోజు భస్మధారణ చేసుకుని మధ్యలో కుంకుమ ధారణ చేయండి. కేవలము వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువగా లోనవుతున్నారు. అది కూడా
వచ్చేటువంటి జూలై 23 దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ 19వ తారీఖు వరకు వీరి యొక్క మానసిక స్థితి కానీ ఆరోగ్య స్థితులు కానీ సరిగ్గా ఉండవు. ఆరోగ్యం విషయంలో కూడా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. రాయాలన్న ఇంట్రెస్ట్ ఏది ఉండదు. ఒక హోంవర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, లేకపోతే ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినాలి అనేటువంటి జిజ్ఞాస ఉండదు. తనలో తాను ఎందుకో తెలియనటువంటి విషయం ఒంటరిగా ఉండడానికి, ఒక్కడు ఆడుకోవడానికి, చీకటి దగ్గర ఉండడానికి ఎక్కువ శాతం మగ్గు చూపేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే కనుక ఉద్యోగ ప్రాప్తిని ఖచ్చితంగా ఆగస్టు 2వ వారం నుంచి అక్టోబర్ 1వ వారంలోగా ఉద్యోగం కలిగే అవకాశం ఏర్పడుతుంది. రిపీట్. ఆగస్టు 2వ వారం దగ్గర నుంచి అక్టోబర్ 1వ వారంలోగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అది కూడా మీరు అనుకున్న స్థాయి కంటే కొంచెం తక్కువే అయినా సరే అవకాశం వచ్చింది, జాయిన్ అయిపోండి. దాంట్లోనే మంచి మంచి స్నేహితులు ఏర్పడి మీకు భవిష్యత్తులో ఒక మంచి ప్యాకేజ్తో ఉన్నటువంటి వాళ్ళు పరిచయం అయ్యేటువంటి ఏర్పాటు జరుగుతోంది. మీ మంచితనానికి వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు తర్వాత రానున్న రోజుల్లో. కాబట్టి ఈ అవకాశాన్ని విడిచిపెట్టగలరు. తక్కువ ఉద్యోగం కదా, శాలరీ తక్కువ కదా, కంపెనీ అంత మంచిది కాదేమో, ఇటువంటివి ఆలోచించద్దు. ముందైతే ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. ఆ తర్వాత మంచి వాళ్ళ వాతావరణం ఏర్పడి మీకు రిఫరెన్స్ అనేటువంటి పెరుగుతుంది. ఈ విధంగా వృశ్చిక రాశిలో నిరుద్యోగులకి ఒక కొంచెం శుభపరిమాణంగా చెప్పవచ్చు. విద్యార్థులు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు మీరు కనుక శివాలయం దర్శనానికి కానీ, అరుణాచలం కానీ, త్రయంబకేశ్వరం కానీ వెళ్ళలేకపోతే ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో స్వామివారికి కాస్త బిల్వాలు, అదేవిధంగా తెల్లటి పుష్పము స్వామివారికి సమర్పించి స్వామివారి అష్టోత్తరం చదువుకుని నమస్కారం చేస్తూ వచ్చింది. అది కూడా మీరు చేయలేని పక్షంలో మీ పూజా మందిరంలో ఉన్నటువంటి శివపార్వతుల ప్రతిమ వద్ద బిల్వపత్రి ఉంచి ఆవధంతో దీపారాధన చేయండి. కాస్త ఈశ్వరానుగ్రహంతో మీ యొక్క స్థితి పూర్వవైభవానికి రావడం, మీ ఆలోచన విధానం మారడం, మీ స్థితి మారడం అనేటువంటిది కొంచెం ఏర్పడుతుంది. దీనివల్ల కాస్త మంచి విషయంగా చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రయాణాల విషయంలో, పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసి ఆచితూచి మీరు పిల్లల్ని పంపించగలిగితే కనుక క్షేమదాయకంగా. తల్లిదండ్రులు పిల్లలు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అది కూడా జూలై 3వ తారీఖు నుంచి అక్టోబర్ 23 మధ్యలో పిల్లలు ప్రయాణాల విషయంలో తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఈ వృశ్చిక రాశిలో వారు కెంపు లాకెట్గా వేసుకోవడం కానీ, కెంపు ఉంగరాన్ని పిల్లలకి పెట్టడం కానీ అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ తో నన్ను సంప్రదించండి. పూర్తి విషయాలని తెలుసుకోండి.